intermediate students. The Apollo University and University of Leicester UK UG International Transfer Program ద్వారా ఇండియా బడ్జెట్ లోనే UK లో బీటెక్ ఆర్ BBA చదవొచ్చని మీకు తెలుసా? అంత ఇంపార్టెంటా సార్? బీబీఏ చదివిన తర్వాత జాబ్ ట్రై చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంబీఏ చేస్తే బెటరా? ఇంజనీరింగ్ అండ్ బీబీఏ రెండు కలిసి ఉండాలి. బీబీఏ కూడా జాబ్ చేసుకోవచ్చు. అది రాంగ్. అలాంటి కాలేజ్ అలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఏం నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ లాగే బీబీఏ వాళ్ళకి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయా సార్? ఈ ఇంజనీరింగ్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. 4 years లో బీబీఏ వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. మీరు అలా చెప్తారా సార్? మా ప్రేక్షకులు పేరెంట్స్ అలా హర్ట్ అయిపోతారు సార్. స్టార్ట్అప్ చేయాల్సిన వాళ్ళు నేర్చుకోవాల్సింది మేనేజ్ ఎలా చేయాలని కాదు, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. బీబీఏ జాయిన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. 60% మార్కులు వచ్చినా కూడా నాకు ప్రాబ్లం కాదు. ఓకే, నాకు కావాల్సింది హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ దేవత్రి, కెరీర్ కౌన్సిలర్. సో ఈరోజు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదామని ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను అండి. జనరల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి, ఈపీసాట్ కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి, దాని రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో కొంత కన్ఫ్యూజన్ అయితే, నేను అందరిలాగా కన్ఫ్యూజన్ ఉన్నాను, కానీ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి పేరెంట్స్కి. అంటే బీబీఏ 2 రకాలుగా ఉంటుంది. బీబీఏకి వచ్చేసరికి మేనేజ్మెంట్ సైడ్ ఇంజనీరింగ్ కాకుండా ఫస్ట్ నెక్స్ట్ ఆప్షన్ లో ఏ కోర్స్ వాళ్ళైనా జాయిన్ అయ్యేది. అటు ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, ఈవెన్ పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళు కూడా కొంతమంది మంచి కాలేజ్ అయితే బీబీఏ జాయిన్ అవుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. బట్ ఈ బీబీఏ మీద కొంత అపోహ అవుతుంది. అదేంటి అంటే, ఒకప్పుడు బీబీఏ అంటే రిచ్ పీపుల్ జాయిన్ అయ్యేది. ఇప్పుడు బీబీఏ అంటే అసలు ఇంటర్మీడియట్ లో యావరేజ్ గా పాస్ అయ్యాడు, వీడు దేనికి పనికిరాడు, ఇంజనీరింగ్ చదవలేడు అన్న వాళ్ళు బీబీఏ జాయిన్ అవుతున్నారు దాకా క్రియేట్ చేశారు. ఎవరు? ఇంజనీరింగ్ కాదు వాళ్ళు ఫస్ట్. ఇప్పుడు బీబీఏ కాలేజ్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఇంజనీరింగ్ వేస్ట్, బీబీఏ వేస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ రెండింటి పోటీలో ఫైనల్ గా ఇబ్బంది పడుతుంది ఎవరంటే స్టూడెంట్, మరి ముఖ్యంగా పేరెంట్స్. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఎండ్ వరకు. దీనివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. సో దాని ద్వారా మీరు మీ ఫ్యూచర్, అదైతే పిల్లవాళ్ళ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు. సో జనరల్ గా చాలా కాలేజీలు ఉంటాయండి. బీబీఏ నార్మల్ డిగ్రీ కాలేజ్ ఉంటాయి. కొంతమంది బిజినెస్ స్కూల్ అని చెప్తారు, కొంతమంది మాకు అండర్ అప్రోచ్ అని చెప్తారు. అసలు ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి? దాంట్లో జనరల్ బీబీఏనైనా, బీబీఏలో ఇంకేమైనా స్పెషలైజేషన్స్ ఉంటాయా? అండ్ అసలు ఇండియాలో కాకుండా అబ్రాడ్ లో వెళ్తున్నారు. అబ్రాడ్ కాకుండా ఇప్పుడు పాత్వేస్ వచ్చినాయి. ఇక్కడ 2 years చదువుకొని 1 year యూకే వెళ్ళేది, ఇక్కడ 2 years చదివి 1 year ఫ్రాన్స్ వెళ్ళేది వచ్చినాయి. అండ్ ఇక్కడ 2 years చదివి 2 years యూఎస్ వెళ్ళే కోర్సెస్ కూడా వచ్చాయి. సో ఇలాంటి ఇన్ని కోర్సెస్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు, అంటే పేరెంట్ స్టూడెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇది కావచ్చు, అక్కడ తనకున్న యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఒక కెరీర్ ని చూస్ చేసుకునేటప్పుడు, అండ్ చాలా మందికి ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే, బీబీఏ వెంటనే ఎంబీఏ చదివేయాలా, బీబీఏ తర్వాత ఎంబీఏ చదివేయాలా, బీబీఏతో జాబ్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనే ఒక డౌట్స్ కూడా ఉంటాయి. ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు విష్ణు వంకేడ్ గారు, కస్టమర్ ల్యాబ్స్ ఫౌండర్. హలో సార్, వెల్కమ్ టు రామ్స్ పాడ్కాస్ట్. మీరు ఎలా ఉన్నారు సార్? నా ఇంట్రడక్షన్ లోనే మీకు ఒక క్వశ్చన్ ఉందని తెలిసింది అనుకుంటా. అదేంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఐ విల్ స్టార్ట్ విత్, అంటే జనరల్ గా బీబీఏ విత్ ఎంబీఏ జాయిన్ అవుతున్నారు చాలా మంది. అంటే అదొక కొత్త బిజినెస్ అనమాట. యూనివర్సిటీస్ కి, కాలేజ్ కి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని చెప్పేసి 5 years ఇంకా వాళ్ళ దగ్గరే ఉండేలాగా సేల్ చేసేస్తున్నారు. బీబీఏ విత్ ఎంబీఏ అని, బీబీఏ విత్ ఎంబీఏ 2 years అని, బీబీఏ విత్ 1 year హానర్స్ అని చెప్పేసి 4 years ఇలా సేల్ చేస్తున్నారు. అంత ఇంపార్టెంటా సార్? బీబీఏ చదివిన తర్వాత జాబ్ ట్రై చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంబీఏ చేస్తే బెటరా, లేదంటే వెంటనే డిగ్రీ అయిపోగానే ఎంబీఏ చేస్తే బెటరా సార్? మీరు చాలా చెప్పారు ఇంజనీరింగ్ వర్సెస్ బీబీఏ అని. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇంజనీరింగ్ వర్సెస్ బీబీఏ, ఇట్స్ ఇంజనీరింగ్ అండ్ బీబీఏ రెండు కలిసి ఉండాలి, నా ఒపీనియన్.
ఎందుకంటే ఒక కాలేజీని మీరు ఒక కంపెనీని మీరు తీసుకున్నారంటే, ఇప్పుడు మన కంపెనీ తీసుకోండి, మన కంపెనీలో దాదాపు 60-70 మెంబర్స్ పనిచేస్తారు. ఓకే ఓకే అండ్ ఆల్మోస్ట్ 19-20 కంట్రీస్ నుంచి మనకి కస్టమర్స్ ఉన్నారు. ఓకే అండ్ దాదాపు 400+ కస్టమర్స్ అక్రాస్ మల్టిపుల్ కంట్రీస్ మనం చెప్పుకున్నాం కదా. ఓకే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అందులో ఓన్లీ 10-12% వరకే ఇంజనీర్స్, ఓకే మిగతా అంతా నాన్ ఇంజనీర్స్. ఓకే ఇంజనీర్స్ కావాలి, నాన్ ఇంజనీర్స్ కావాలి, ఓకే బిజినెస్ నడపడానికి బిజినెస్ కావాలి. ఓకే ఇవి రెండు ఇంపార్టెంట్ ఒక బిజినెస్ అని చూసుకుంటే. ఓకే సో వీళ్ళు వచ్చి అది బెటర్ ఇది బెటర్ అనేది ఐ థింక్ ఇట్స్ రాంగ్ ఆర్గ్యుమెంట్ ఓకే అండ్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే రెండో విషయం ఏంటంటే ఈ BBA plus MBA, I don't think it's again the problem with the college, it's problem with the parents. ఓకే నేను మొన్న కూడా ఎవరో ఒక పేరెంట్ ఫోన్ చేశారు, సార్ అందరూ BBA చేస్తున్నారు సార్, మా వాడికి నేను MBA కూడా కలిసి చేపిద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే పేరెంట్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అంటే BBA plus MBA డబుల్ డిగ్రీ, మంచి బిల్ వస్తుంది, దాని తర్వాత దానికి తగినట్టు రిమైనింగ్ ఉన్న విషయాలు. ఓకే I think it's also parents calculation. yes ఓకే సో అది ఒక్క సైడ్ నే మనం పాయింట్ చేసేది కన్నా మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఇస్ ఆల్సో క్వైట్ ఇంపార్టెంట్. yes సో దీని ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఒక కంపెనీని తీసుకుంటే మీకు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే అండి, ఇంజనీరింగ్ తీసుకుందాం, దాన్ని సెపరేట్ చేద్దాము. ఇంజనీరింగ్ లోనే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, బట్ దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడద్దు. అండ్ అదర్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫినాన్స్, HR, ఓకే కస్టమర్ సపోర్ట్. ఓకే ఓకే కస్టమర్ సపోర్ట్ అని చెప్పడానికి కస్టమర్ సక్సెస్ అంటాం మనం. ఓకే మన సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి. ఓకే మన సాఫ్ట్వేర్ కంపెనీ అంటే మళ్ళీ సర్వీసెస్ కాదు, ప్రోడక్ట్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే సో మన డైనమిక్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే సో వి కాల్ ది కస్టమర్ సక్సెస్. ఓకే ఓకే దాని తర్వాత మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఓకే దాంట్లో కంటెంట్ మార్కెటింగ్, ఓకే దాని తర్వాత SEO, ఓకే మార్కెటింగ్ ఆపరేషన్స్, ఓకే సేల్స్, ఓకే డిజైన్. ఓకే ఓకే ఇన్ని ఉంటాయి. ఓకే వీటిల్లో ఒక BBA చేసినప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు. ఓకే దాంతో పాటు MBA చేస్తాడంటే ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక డివిజన్ లోపలికి వెళ్ళేటట్టు. ఓకే MBA చేసేటప్పుడు ఎప్పుడు చేయాలంటే, ఓకే నాకు ఏదో వచ్చు, నేను ఇది చేశాను, ఇందులో నేను స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నాను, ఓకే అందులో ఇండస్ట్రీ లెవెల్ స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నాను అనేసి. ఓకే ఈ ఇండస్ట్రీ లెవెల్ స్పెషలైజేషన్ అంటే నేను బ్యాంకింగ్ లో వెళ్తున్నాను చాలా స్పెసిఫిక్ గా, ఓకే అది BBA లో చదవకూడదు. ఓకే మీరు BBA లో అది చదివారంటే మళ్ళీ మీరు రెస్ట్రిక్ట్ చేస్తారు, ఓకే అది MBA లో చేసుకోవాలి. ఓకే లాజిస్టిక్స్ లో వెళ్ళబోతున్నాను అంటే అది MBA లో చేసుకోవాలి. ఓకే ఒక అనలిటిక్స్ చేయబోతున్నాను అంటే అది MBA లో చేసుకోవాలి, ఓకే నాట్ ఇన్ ద BBA. ఓకే సో ఏ ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా నేను వెళ్ళి ఒక MBA చేస్తానంటే ఇట్స్ యూస్లెస్, ఓకే వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. ఓకే సో ఒక BBA చేసుకొని దాని తర్వాత మంచిగా జాబ్ చేసుకొని ఓకే దెన్ యూ విల్ చూస్ డిపార్ట్మెంట్. క్లారిటీ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ టాపిక్ HR, ఫినాన్స్, మార్కెటింగ్ ఏదో ఒక స్పెషలైజేషన్ చూస్ చేసుకుని దాని మీద MBA చేస్తే అప్పుడు ఇంకా బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. ఆ స్పెషలైజేషన్ నాట్ ఓన్లీ ద డిపార్ట్మెంట్స్ లెవెల్ మీరు చెప్పినట్టు, Okay. బట్ ఆల్సో ద ఇండస్ట్రీ లెవెల్. ఇండస్ట్రీ కూడా. ఓకే సో MBA ఇన్ లాజిస్టిక్స్ అనేది ఇండస్ట్రీ, ఎస్ MBA ఇన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ అనేది ఇంకొక ఇండస్ట్రీ, ఎస్ MBA ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అనేది ఒక MBA హాస్పిటాలిటీ, హాస్పిటల్ మేనేజ్మెంట్. ఎస్ ఇవి ఇండస్ట్రీస్. ఎస్ సో ఐదర్ యూ గో ఆన్ ద ఇండస్ట్రీ ఆర్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఓకే సో BBA వెళ్ళేటప్పుడు మీరు డిపార్ట్మెంట్ లో వెళ్తారు, దాని తర్వాత స్పెషలైజేషన్ Yes. అనేది ఇండస్ట్రీ చేసుకోవచ్చు, డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు, Yes. బట్ స్పెషలైజేషన్ అనేది వేరే లెవెల్. MBA రియల్ ఎస్టేట్ కూడా వచ్చింది సార్ రీసెంట్ గా. అన్ని వస్తాయి. ఓకే మీరు కళ్ళు మూసుకుంటే MBA మేనేజ్మెంట్ కూడా వస్తుంది, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అని పెట్టారు. అన్ని వస్తాయి. Okay. ఓకే కావాలి, ఓకే బట్ మీరు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా MBA కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చూసుకుంటే జస్ట్ ఫ్రెషర్ ఫర్ మీ. నేను MBA తీసుకునేటప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదంటే Okay. మిమ్మల్ని నేను తీసుకోను. ఓకే అది BBA లో చేయలేరు. కరెక్ట్ మీ సార్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను MBA చేశాను. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేమంటానంటే ఇప్పుడు BBA లోనే ఈ ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు లైక్ మన దగ్గర యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ లో BBA విత్ AI ఉంది. సో
అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే వాళ్ళు విత్ స్పెషలైజేషన్ చదువుకునే ఛాన్స్ ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళు స్పెషలైజేషన్ తీసుకొని చదువుకుంటే అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇమీడియట్ గా అయితే అవసరం ఉండకపోవచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా వాళ్ళ గ్రోత్ కావాలన్నప్పుడు చేయొచ్చు. సో బీబీఏ విత్ ఏఐ చదువుకొని వాళ్ళు బీబీఏ విత్ ఏఐ కూడా జాబ్ చేసుకోవచ్చు. అది రాంగ్. ఎందుకు సార్? బీబీఏ విత్ ఏఐ అనే ఒక కోర్స్ వచ్చి చూసారంటే ఏఐ యూజ్ చేసి మీ జాబ్ ఎలా చేయాలనేది బీబీఏ విత్ ఏఐ. అది హెచ్ఆర్ అయినా సరే, ఓకే, ఫినాన్స్ అయినా సరే, కంటెంట్ మార్కెటింగ్ అయినా సరే, డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే, ఒక ఏఐ ఆ డివిజన్ లో ఎలా యూజ్ చేయాలనేది నేర్పిస్తామే కానీ వీళ్ళు బిజినెస్ బీబీఏ విత్ ఏఐ అంటే బీబీఏ విత్ ఏఐ అనేది ఒక మళ్ళీ అది ఇంజనీరింగ్ లా వెళ్ళకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ల్యాప్టాప్స్ లాగా. ఇంతకు ముందు ప్రతి ఒక్కరు ల్యాప్టాప్స్, ఇప్పుడు ల్యాప్టాప్స్ లేకుండా ఎవరు పని చేస్తారు? చేయరు కదా. ల్యాప్టాప్ లో మొత్తం పని చేస్తారు, కంప్యూటర్ లో చేస్తారు కదా. సిమిలర్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఏఐ లో పని చేస్తారు. సో ల్యాప్టాప్ లో ఎలా యూజ్ చేసి ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, ఒక ప్రెజెంటేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎక్సెల్ షీట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కంప్యూటేషనల్ మోడల్స్ ఎలా చేయాలి అనేది నేర్పేటట్టు ఏఐ యూజ్ చేసి అవి ఎలా ఇంకా బెటర్ గా చేయొచ్చు అనేది నేర్పుతారు అక్కడ. ఒక డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, ఇవి ఇలాంటి విషయాలు అక్కడ నేర్పుతారు అనమాట. సో అగైన్ బీబీఏ డోంట్ స్పెషలైజ్ అని అడిగితే బీబీఏ స్పెషలైజ్. ఎక్కడ చూసిన మార్కెట్ లో బిజినెస్ స్కూల్స్ వాళ్ళ ప్రమోషన్స్ ఎలా ఉన్నాయంటే బీబీఏ హెచ్ఆర్, బీబీఏ ఫినాన్స్, బీబీఏ మార్కెటింగ్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ ఏవియేషన్, అసలు ఒక డజన్ పైగా స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్ బీబీఏ లో కూడా. అది కూడా ఒక కన్ఫ్యూజన్ ఇప్పుడు పేరెంట్స్ కి. కన్ఫ్యూజన్ బీబీఏ లో స్పెషలైజేషన్ వద్దు. ఓకే, కోర్ బీబీఏ చదువుకోవాలి. కోర్ బీబీఏ చదువుకోవాలి. ఓకేనా? అందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక హెచ్ఆర్ డివిజన్ ఎలా పనిచేస్తుంది, ఫినాన్స్ డివిజన్ ఎలా పనిచేస్తుంది అనేది, కంటెంట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఏ జాబ్ కన్నా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్ కి ఫస్ట్ ట్రై చేయండి. బట్ వన్ ఇయర్ ట్రై చేస్తారు, రాలేదు, సెకండ్ ఇయర్ లో వెళ్ళిపోండి. కెరీర్ వేస్ట్ అవుతుంది కదా. అలా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, దాని తర్వాత నాకు జాబ్ రాలేదని ఎంబీఏ చేశారనుకోండి, మళ్ళా కూడా జాబ్ రాదు. మళ్ళా కూడా రాదు. ఓకే, జాబ్ రాలేదంటే ఎందుకు రాలేదని మనం చూసుకుని దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. కానీ మళ్ళీ నేను ఎంబీఏ చేస్తే జాబ్ వస్తుంది అంటే రాదు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓవర్ స్పెషలైజేషన్ ఇన్ ఎర్లీ కెరియర్స్, ఎర్లీ ఏజ్ ఈస్ వెరీ రాంగ్. దానికి దానివల్ల ఏ ఒక యూజ్ ఉండదు. ఓకే, సెకండ్ లెవెల్లో దాని తర్వాత వెళ్ళి ఆ ఇండస్ట్రీలో మీరు పనిచేశాక ఇంకా నేర్చుకోవాలంటే మీరు ఎంబీఏ చేయొచ్చు. చాలా మంది ఒక ఆర్గ్యుమెంట్ కూడా పెడతారు, మీకు ఎంబీఏ అవసరం లేదని. బట్ ఎంబీఏ కొన్ని విషయాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం, ఒక స్ట్రక్చర్ గా ఒక విషయం ఎలా చెప్పాలి, ఎలా నేర్పాలి అనేది నేర్పిస్తుంది. ఓకేనా? సో ఎందుకంటే మనం మాట్లాడుకునేది 90% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్. ఆ ఎలైట్ గురించి మాట్లాడట్లా. ఆ ఎలైట్ వాడికి ఏ చదువు అవసరం లేదు, వాడే నేర్చుకుంటాడు, వాడే చేస్తాడు, వాడే ఉంటాడు. అందరూ వాడిలా ఉంటారు అనేది కష్టం. రిమైనింగ్ 90% గురించి మనం మాట్లాడుకుంటున్నాం, 95% గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇలాంటి వాళ్ళు ఫస్ట్ బీబీఏకి వెళ్ళాలి. ఇంజనీరింగ్ వద్దనుకుని డిసైడ్ అయ్యారు, నాకు బీబీఏ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బీబీఏ చేయొచ్చు. ఇలాంటి ఏదో ఒక డిపార్ట్మెంట్ లో రావచ్చు. అండ్ ఆ డిపార్ట్మెంట్స్ కి వచ్చాక ఎవెన్చువలీ వాళ్ళు ఆ ఇండస్ట్రీలో పని చేసుకుంటూ పెరిగేటప్పుడు దే వుడ్ బి ఏబుల్ టు డూ ద స్పెషలైజేషన్ ఇన్ ఎంబీఏ. సో ఇక్కడ ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే సార్, బీబీఏ అందరూ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక నార్మల్ డిగ్రీ కాలేజ్ ఇస్తుంది, ఒక యూనివర్సిటీ ఇస్తుంది, ఒక బిజినెస్ స్కూల్ ఇస్తుంది. అండ్ 2+1, 2+2 పాత్వేలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి యూనివర్సిటీస్ కూడా డైరెక్ట్ వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంఎస్సీ బీఎస్సీ మేనేజ్మెంట్ అంటున్నారు వాళ్ళు, మనమేమో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం. సో ఒక రొటీన్ రెగ్యులర్ డిగ్రీ కాలేజ్ చదివితే మళ్ళీ డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళకి స్కిల్స్ ఏం రావట్లేదు. సో వాళ్ళకి ఒక కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ చూస్ చేసుకున్నప్పుడు ఎలాంటి కాలేజ్ ఆర్ ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ వాళ్ళు పర్టికులర్ గా ఆన్ వాట్ బేసిస్ ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు పొద్దున డాన్ లాడ్లీ అని చెప్పేసి ఒక ప్రొఫెసర్, ఆయన యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ప్రో వైస్ ఛాన్సలర్ తో వస్తున్నాం. ఆయన రిసెర్చ్ చేసేది మొత్తం చూసారంటే కంప్యూటేషనల్ ఫినాన్స్. కంప్యూటేషనల్ ఫినాన్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్, దాంట్లో పనిచేశాడు ఆయన. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక బుక్స్ నేర్పుతారు అనుకుందాం, ఒక బీబీఏ ఈ రోజు వచ్చి ఒక క్లాస్ నేర్పుతారు. 2 types ఆఫ్ ప్రొఫెసర్ దగ్గర మీరు నేర్చుకోవచ్చు. బుక్స్ రాసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, ఎవరో రాసిన దాన్ని చదివి మీ దగ్గర చెప్పే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు.
ఎక్కడ నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఓకే ఏం నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. రెండోది, నేర్చుకొని నేను ఎగ్జామ్స్ రాసేస్తాను నాకు జాబ్స్ వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే. నేర్చుకొని దాన్ని అప్లై చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే, అప్పుడు సర్జరీ క్లాసెస్ అని ఒకటి ఉంటాయి. ఓకే. ఈ సర్జరీ క్లాసెస్ ఏంటంటే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే దాన్ని ఎలా అప్లై చేస్తారనేది అసెస్ చేయాలి. ఓకే. అది అసెస్ చేయకుండా ఎగ్జామ్స్ రాయండి, బడ్డీ కొట్టండి, మీకు 85 మార్క్స్ వచ్చేసాయి, మీకు డిగ్రీ వచ్చేసిందంటే మీకు జాబ్స్ రావు. ఓకే. నేను అప్లై చేసేటప్పుడు నేను ఒక మనిషిని తీసుకుంటున్నాను, ఒక క్యాండిడేట్ ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ రైటింగ్ అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే కంటెంట్ రాసి చూపించు నాకు, దీంట్లో ఏం చేయాలి అనేది. ఓకే. సో ఏం చేయాలంటే బీబీఏ చదువుకునేటప్పుడు వీళ్ళు ఒక 4-5 డిపార్ట్మెంట్స్ చూస్ చేసుకొని ఇంటర్న్షిప్స్ చేసి దాన్ని ప్రూఫ్ గా చెప్పాలి. నేను ఇది చేశాను ఇందులో నేను నాలెడ్జ్ నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అని చెప్పేసి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరు నేర్చుకున్నారు. సో ప్రతి ఒక్కరు బీబీ డిగ్రీ ఇచ్చేవచ్చు, మార్క్స్ వస్తే ఇచ్చేస్తారు. బట్ వాడు నేర్చుకున్నాడా లేదా అనేది క్వశ్చన్. నేర్చుకున్నవాడికి జాబ్స్ వస్తుంది, నేర్చుకున్నవాడికి డిగ్రీ ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఓకే. సో జనరల్ గా మనకి పేరెంట్స్ ఫస్ట్ ప్లేస్మెంట్ సార్, క్యాంపస్ ప్లేస్మెంట్ అని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అడగడం కోసం అదే అడుగుతారు. వీళ్ళు కాలేజీలు వీళ్ళు ప్రమోషన్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ చేస్తారు. సో ఇంజనీరింగ్ లాగే బీబీ వాళ్ళకి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయా సార్? ఇంజనీరింగ్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. 4 years లో బీబీఏ వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. మీరు అలా చెప్తారా సార్? మా ప్రేక్షకులు పేరెంట్స్ వాళ్ళు హర్ట్ అయిపోతారు సార్. వాళ్ళకి ఫస్ట్ కాలేజీ ఎక్కడుంది ఏంటి ఫీజు ఎలా అడగవాళ్ళు. ఫస్ట్ మమ్మల్ని అడిగే క్వశ్చన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఇవే అడుగుతారు సార్ వాళ్ళు. అది మార్కెటింగ్ వర్కౌట్ అవుతుందండి. బట్ నిజాలు మాట్లాడుకోవాలి కదా, నిజాలే కావాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే లేదు, అలా ఒక ఆప్షన్ లేదు. అది మార్కెటింగ్ కి మీకు కావాల్సింది ఏంటంటే నిజం ఇది, దానికి కష్టపడాలి. ఆ కష్టపడేది ఈ రోజు నుంచి కష్టపడదాం. డే వన్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనుకోని 900th డే, అదే 3rd year లో 900th డే మీ దగ్గరకు వచ్చి ఆ కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేదు అంటే ఆ రోజు మీరు ఏం చేయలేరు. నిజం ఏంటంటే డే 1 అలా ఉండదు. ఏ వచ్చేసింది, కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటది. ఆ ఎక్స్పెక్టేషన్స్ వద్దు, కష్టపడదాం. ఫస్ట్ రోజు నుంచి కష్టపడదాం. 100th రోజు we will be ready to face the job market. అది రియాలిటీ. అండ్ అది కష్టమైన I would want to do the hard work and be ready for the 1000th day. నేను కూర్చొని రిలాక్స్ అయిపోయి క్యాంపస్ వచ్చేస్తుంది అని చెప్పుకొని జాబ్ లేకుండా తిరిగేదానికి నేను రెడీగా లేను. సో అందువల్ల మనం నిజాలు చెప్తాం, నిజాలు మాట్లాడుకుందాం. దానికి ప్రిపేర్ అయ్యేది ఎలాగా అనేది we will explain. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేని సిచ్యువేషన్ లో ఏం చేయాలి అంటే ఫస్ట్ నుంచి నేను చెప్పినట్టు డిపార్ట్మెంట్స్ చూస్ చేసుకొని దాంట్లో ఎలాంటి వర్క్ చేయాలనేది నేర్చుకోవాలి. ఒక సైడ్ మనం స్టడీస్ నేర్చుకుంటాం, దాన్ని అప్లై చేయాలని చూసుకుందాం. అప్లై చేసి మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసుకుంటాం. అది కాకుండా ఇంటర్న్షిప్స్. ఇప్పుడు మన కంపెనీలో మన HR లో 3 పిల్లలు వచ్చి ఇంటర్న్షిప్ చేసి వెళ్ళారు. దగ్గర ఓన్లీ 5,000. 5,000 రూపీస్ ఇవన్నీ చేస్తామన్నారు. ఇంటికి వచ్చారు, HR డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది మొత్తం నేర్చుకున్నారు. ఇప్పుడు మొన్న అమ్మాయి షీ జస్ట్ ఫినిష్డ్ అండ్ వెంట్ బ్యాక్ టు ద కాలేజ్. ఓకేనా, అలాగా వీ హ్యావ్ టు క్రియేట్ ద ఎన్విరాన్మెంట్. సో ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ దే యాక్చువల్లీ గో అండ్ సీ ఇట్. ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు బయట కూడా అదే నడుస్తుంది సార్. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని వచ్చింది. ఇంతకుముందు థియరీ ఉండేది, ఆ తర్వాత ప్రాక్టికల్ వచ్చింది, ఇప్పుడు అంతా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. కొన్ని కాలేజీలు ఏంటంటే ఇంకా దాని స్లోగన్ కూడా చేశాయి, లెర్నింగ్ బై డూయింగ్. మళ్ళా 50 lakhs ఫర్ BBA. మళ్ళా ఈ స్లోగన్స్ వద్దు మనకి, ఈ కాన్సెప్ట్స్ వద్దు, లెర్నింగ్ బై డూయింగ్ అనే స్లోగన్స్ అవసరంలా. ఇంకోటి ఏదో చెప్పారుగా ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అనేది అవసరంలా.
అలా మనం వచ్చి చేస్తున్నారు సార్, పేరెంట్స్ వాళ్ళే ట్రస్ట్ చేస్తున్నారు. ఒకడు వచ్చి ఇండియన్ హార్వర్డ్ అంటాడు, ఒకడు వచ్చి ఇండియన్ స్టాన్ఫోర్డ్ అంటాడు. అసలు ఎవరిని ఏం నమ్మాలో అర్థం కావట్లేదు అనమాట. ఏదైనా చెప్పినా ఓకే, మనం అది చెప్పదు. ఓకే, మనం చెప్పేది చాలా సింపుల్. ఓకే, ఏబిసిడి ఈ స్టెప్స్ ఎక్కాలి, ఆ స్టెప్స్ ఎక్కడం కష్టం, ఆ స్టెప్స్ రిపీటెడ్ గా ఎక్కాలి, ఎక్కి ఇక్కడ రీచ్ అయితే ఇక్కడ ఇవి చేసుకోవచ్చు. ఓకే, ఆ పాత్ ఇచ్చేది ఇంపార్టెంట్. ఓకే, మనం మార్కెటింగ్ గిమిక్స్, లర్నింగ్ బై డూయింగ్, ఎక్స్పెరిమెంషియల్ లెర్నింగ్ అని చెప్పేసి మళ్ళా మేము ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము, వాళ్ళు రాశారు, ఒక రిపోర్ట్ క్రియేట్ చేశారంటే వాడు జాబ్ తీసుకోలేకపోతున్నాం. ఓకే, ఈ రోజు కూడా నాకు దాదాపు చూసారంటే ఒక సైడ్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నా కూడా ఇంకొక 10 జాబ్స్ నాన్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఆ నాన్ ఇంజనీరింగ్ జాబ్స్ కి నేను హైర్ చేయాలంటే 5,000 అప్లికేషన్ స్క్రీన్ చేయాల్సి వస్తుంది. ఓకే, 5,000 అప్లికేషన్ స్క్రీన్ చేయాలి అంటే మీకు ఒక అప్లికేషన్ 2 నిమిషాలు వేసుకున్నా కూడా ఓకే, 10,000 నిమిషాలు. ఓకే, ఎంత టైం, ఎంత డబ్బులు, మనీ వేస్ట్. ఓకే, అండ్ నాకు దాదాపు ఒక పోస్ట్ క్లోజ్ చేయాలంటే 3-4 నెలలు అయిపోతుంది. ఓకే, మనుషులు దొరకట్లా. ఓకే, ఓకేనా, హోల్ పాయింట్ ఏంటంటే నువ్వు రా, ఓకే, నాకు పని చేయి, ఓకే, నేను నేర్చుకొని చేస్తాను, ఓకే, నేను ఆడుకొని చేస్తాను, అట్లయితే కుదరదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే నోబడీ వాంట్స్ టు ఇన్వెస్ట్. ఓకే, దానికోసమే నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు. ఓకే, ఆ కాలేజ్ లో అది నేర్చుకోకుండా వచ్చి నేను మళ్ళీ ఇక్కడ వచ్చి నేర్చుకుంటానంటే నేను నీకు డబ్బులు ఇచ్చి నేర్పిస్తాను అనుకుంటున్నా. ఓకే, నేను కాదు, ఏ ఒక కంపెనీ నేర్పుతుంది, అక్కడే లేఅప్స్ వస్తాయి, అక్కడే ప్రాబ్లమ్స్, అక్కడే సిచ్యువేషన్స్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఏ ఒక యూనివర్సిటీ, ఏ ఒక కాలేజ్ రెడీ, ఓకే, జాబ్ రెడీ చేపిస్తుందో ఓకే, దానికి పతింపు. ఓకే, ఓకే, దాని తర్వాత జాబ్ రెడీ అనేది వాళ్ళు మళ్ళీ ఫ్రేమ్వర్క్ ఇస్తారు. ఓకే, వాళ్ళు వెళ్ళి వచ్చి మీకు చేపట్టుకొని చేసేది అనేది ఉండదు. ఓకే, అది ఒక స్టూడెంట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకొని అక్కడ రీచ్ అవ్వాలి. ఓకే, ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద వర్క్ కాలేజ్ సైడ్ ఒక సైడ్ ఉన్నా కూడా వాళ్ళ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినా కూడా ఓకే, వీడు క్లాస్ కే వెళ్ళలేదంటే కుదరదు. ఓకే. ఓకేనా. సో మళ్ళీ మన స్లోకి వెళ్ళొద్దు. స్లోగన్స్ కాదు సార్, మీరు అన్ని లాజికల్ మాట్లాడుతున్నారు, మాకు మ్యాజికల్ కావాలి సార్. పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మాకు మ్యాజికల్ చెప్పే వాళ్ళు, చేసే వాళ్ళే కావాలి. కానీ మీరు ఇట్లా గ్రౌండ్ రియాలిటీలో ఉండే లాజికల్ చెప్తే ఎట్లా సార్? మీరు ఎట్లా చేస్తేనే జాబ్ వస్తుంది, ఇట్లా చేస్తే జాబ్ రాదని చెప్తే ఎట్లా? మీరు లోన్ తీసుకుని వెళ్ళారా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ కట్టారా? కట్టాను. నేను లోన్ తీసుకుని వెళ్ళినా ఇంట్రెస్ట్ కట్టానా? కట్టాను. ఓకే, నాకు కష్టం తెలుసు. ఓకే, జాబ్ వెతికాను. ఐ మీన్ నేను జాబ్ వెతకుండా కంపెనీ స్టార్ట్ చేసుకున్నా. ఓకే, బట్ ఆ లోన్ కట్టే కష్టం నాకు బాగా తెలుసు. ఓకే, ఓకే. సో అందువల్ల మనం నిజాలు చెప్దాం, ఓకే, నిజాలు మాట్లాడుకుందాం. ఓకే, రెడీ అయిన వాళ్ళు ఈ పార్ట్ చూస్ చేసుకొని మ్యాజిక్ కావాలని వెళ్ళి ఓకే, వి స్టిల్ విష్ దెమ్ సక్సెస్. ఓకే, బట్ మనకి కావాల్సిన వాళ్ళు కష్టపడే వాళ్ళు. ఓకే, బికాస్ ఇట్స్ ఎ గ్యారంటీడ్ సక్సెస్. ఓకే, ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళకి లక్ వెళ్ళి ఓకే, we still wish them success. వెళ్ళి బాగుండి, నో Okay. ప్రాబ్లం. బట్ దెన్ మనకి కావాల్సింది హార్డ్ వర్కర్స్, ఓకే, నాట్ మ్యాజిక్. ఓకే. అందరేమో స్మార్ట్ వర్క్ చేయమంటున్నారు, మీరేమో హార్డ్ వర్క్ అంటున్నారు. ఇంకొకటి సార్, సరే మీరు కంపెనీ స్టార్ట్ చేశాను కదా, ఈ BBA ఇప్పుడు అంతా మన జంజీ బ్యాచ్ అంతా కూడా ఈ కొత్త కల్చర్ వచ్చింది, అంత స్టార్ట్అప్ అంటున్నారు. సో అందరు స్టార్ట్అప్స్ పెడితే పనిచేసే వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ దానికి సమాధానం ఉండదు. జనరల్ గా ఒక సర్వే ప్రకారం ఇండియాలో 95% స్టార్ట్అప్స్ ఫెయిల్ చేస్తారు, ఒక 5% 6% సక్సెస్ ఉంది. 99 fails. 99 ఫెయిల్ సార్. ఓకే, సో ఈ BBA చేసిన వాళ్ళకి ఈ స్టార్ట్అప్స్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతాయి సార్? See, నేను జస్ట్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉండింది. ఓకే, నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ 22 ఓకే, 22 years. ఓకే, అండ్ మీకు తెలిసి ఉంటది, మా డాడీ ఫార్మర్, Yes. మా మమ్మీ వాళ్ళు చిన్న విలేజ్ నుంచి బ్యాక్గ్రౌండ్. ఎస్ ఈ కంపెనీ అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు. ఎస్, నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏంద్రా ఇలా చేస్తున్నావు ఏంటి అని జాబ్ చేసుకోకుండా. జాబ్ చేసుకోకుండా. ఎందుకంటే అప్పుడు 30,000 40,000 మీరు శాలరీ తీసారంటే ఇట్స్ బిగ్ మనీ ఎస్, పర్ మంత్ కి. ఎస్, ఓకే. సో కంపెనీ స్టార్ట్ చేసినది ఎంటైర్ డిఎన్ఏ అండి, ఎంటైర్ డిఎన్ఏ. అంటే అదొక పిచ్చి. ఓకే, ఆ పిచ్ ఉంటే స్టార్ట్ చేయండి. ఓకే, ఓకే, మీకు నైట్ నిద్రపోరు, చేయరు, సక్సెస్ ఫెయిల్యూర్
మీరు ఎంత ఫెయిల్యూర్ వచ్చినా కూడా లేచి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ ఫెయిల్యూర్ లేకుండా వెళ్ళి చేయగలిగితే చేయండి. లైక్ పాలిటిక్స్. ఓకే ఓకే, సో మీకు చేయాలి అంతే. ఆ ఒక అంబిషన్ లేదు అంటే అటు చేయాలి. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే సార్, రాయేద్దాం, ట్రై చేద్దాం, అయితే ఓకే, లేకపోతే లేదు. దానివల్ల వాళ్ళు చాలా మంది 99% లేదు. టైం, ఎనర్జీ, మనీ అంటే ఓకే, బట్ టైం ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. అది వాళ్ళ చాయిస్ కదా. సో ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళ చాయిస్, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, బట్ నేను బీబీఏ చదువుకొని స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాననేది పిచ్చి. ఓకే, అది అట్లా వర్కౌట్ కాదు. ఓకే, ఓకే, బీబీఏ స్టార్ట్ చేసి నేను నేర్చుకొని నాకు ఐడియా వచ్చినప్పుడు స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాను అనేది డిఫరెంట్ అయిన ఒక సిచ్యువేషన్. ఓకే, ప్రతి ఒక్కరికి కంపల్సరీగా నేను స్టార్ట్అప్స్ క్రియేట్ చేయాలి, నేను కూడా 1000 కోట్లు చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇట్స్ నాట్ మై క్వశ్చన్స్. నేను పేరెంట్స్ దగ్గర నుంచి ఫేస్ చేసిన కొంచెం నా వేలో అడుగుతున్నాను. రీసెంట్ గా ఒక పేరెంట్ వచ్చారు కర్నూలు నుంచి, వాళ్ళ అమ్మాయికి ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కడ ఉంది, బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కడ ఉందో వెతికి ఆ కాలేజ్ గురించి కాల్ చేశారు. సార్ పలానా ఎక్స్ కాలేజ్లో బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది, 8 lakhs ఫీజు అంటే సార్ ఏం చేస్తారు సార్, వాళ్ళంతా కంపెనీ సీఈఓని, వీసీని వీళ్ళందరినీ పిలిచి క్లాసులు చెప్పిస్తారంట, దానికే 8 lakhs ఫీజు సార్. మీరు డైరెక్ట్ గా కూడా లింక్డ్ఇన్ లో వాళ్ళందరినీ పట్టుకోవచ్చు అండి, వాళ్ళ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. ఒకసారి కాకపోతే ఒకసారి ట్రై చేస్తారు. మీకు ఆ కాలేజీకి ఆయన ఒక రోజే వస్తాడు, ఒక 45 minutes క్లాస్ చెప్తారు, తర్వాత ఏం అర్థం కాదు కదా. మీరు ఒక మెంటర్షిప్ తీసుకోండి, ఒక బీసీ దగ్గరనో ఒక సిఇఓ దగ్గరనో. మీకు స్టార్ట్అప్ చేయాలంటే ఒక ప్రాపర్ డిగ్రీ అయితే జాయిన్ కానీ నార్మల్ కాలేజ్ అని చెప్పిన. బట్ వాళ్ళు అదే కాలేజ్ పోయారు, తర్వాత రియాలిటీ అర్థమైంది, అక్కడ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ అడిగారు. సో అంటే ఈ పేరెంట్స్ అమాయకత్వం, స్టూడెంట్స్ ఒక తెలిసి తెలియనితనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు సార్. ఒక మంచి ఫ్యాన్సీ బిల్డింగ్స్ లో, పెద్ద పెద్ద హైఫై బిల్డింగ్స్ లలో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసి 1-2 సెమినార్లు క్రియేట్ చేయడము, ఒక వెబినార్స్ క్రియేట్ చేయడం చేసి పిల్లల్ని లాగేస్తున్నారు. 8 lakhs per year కట్టి 28 lakhs కట్టి ఒక బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జాయిన్ అయిన స్టూడెంట్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ROI చాలా మంది అసలు మన ఇండియాలో ROI ఎడ్యుకేషన్ మీద పెట్టింది ఎవ్వరు కూడా ఇచ్చేయరు. ఎందుకంటే ఒక SRM ఇంకో ఏదో పెద్ద కాలేజ్కి వెళ్ళి 20-30 లక్షలు కడతాడు వాడు ఇంజనీరింగ్ 4 years కి. ఎండ్ ఆఫ్ ద డే 4 lakhs ప్యాకేజ్ తో బయటకు వస్తాడు. అది ఎవ్వరూ ఆలోచించరు. సో కమింగ్ టు బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి వస్తే, అసలు బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈ స్టార్ట్అప్స్ కి, ఈ స్టార్ట్అప్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందా సార్? అవదు, అంతే, సింప్లీ నో. ఓకే, నేను చెప్పాను కదా, స్టార్ట్అప్ చేయాల్సిన వాళ్ళు నేర్చుకోవాల్సింది మేనేజ్ ఎలా చేయాలని కాదు, ఓకే, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. ఓకే, ఓకేనా, అండ్ ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, ఆ ప్రాబ్లం ఒక రోజులో సాల్వ్ అవ్వచ్చు, ఓకే, 1 year లో సాల్వ్ అవ్వచ్చు, 3 years లో సాల్వ్ అవ్వచ్చు. ఓకే, అండ్ క్వశ్చన్ ఏంటంటే 3 years దాకా నీకు ఓపిక ఉందా, ఆ పద్ధతి ఉందా, ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉందా, ఎంత ఫెయిల్యూర్ వచ్చినా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 9 o'clock ఆఫీస్కి వెళ్ళగలుగుతారా అనేది క్వశ్చన్. ఓకే, అండ్ నేను స్టార్ట్అప్ చేస్తాను అని చెప్పేసి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయితే స్టార్ట్అప్ చేస్తాను అనేది లిటరల్లీ ఇదేనండి మన ఇండియాలో ప్రాబ్లం. నాకు ఒక సర్టిఫికెట్ వచ్చేస్తే నేను ఓకే, అది ఎట్లుందంటే, మీరు వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి, నేను పైలట్ సర్టిఫికేట్ అని తీసుకొచ్చి నేను రేపు మార్నింగ్ ఏరోప్లేన్ నడిపేస్తాను అనేటట్టు, ఓకే, అది కుదరదు కదా. ప్రాక్టీస్ లేకుండా ఏరోప్లేన్ మనం స్టార్ట్ కూడా చేయలేము. ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్, ఎఫర్ట్ ఇస్ ఇంపార్టెంట్, ట్రైనింగ్ ఇస్ ఇంపార్టెంట్. ట్రైనింగ్. ఇంకొకటి, రేస్ తీసుకున్నాం, నేను మొత్తం నేర్చుకున్న రేస్ గురించి, ఎంటైర్ రేస్ గురించి నేను ఎగ్జామ్ నేను రాసేస్తానని చెప్పేసి వస్తుంది. వాడు ఒక్క రోజు కూడా బైక్ ముట్టుకోవాలి, వాడిలా రేస్ విన్ అవుతాడు. లైసెన్స్ తీసుకున్నాం, వేరే లైసెన్స్ మొత్తం మీకు తెలుసు. నేను ఈ రోజు లైసెన్స్ కి వెళ్తాను, నేను లైసెన్స్ తీసుకొచ్చి వస్తాను అనుకున్నాను. ఎలా కుదురుతుంది? క్లచ్ చేసి గేర్ వేసి మూవ్ కూడా చేయలేదు. ఓకే, అది ప్రాక్టీస్ మీదే వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలంటే ప్రాక్టీస్, లైక్ స్విమ్మింగ్, డ్రైవింగ్, అన్ని ప్రతిదీ కంపల్సరీ ప్రాక్టీస్ ఉండాలి. సో ఇప్పుడు వాళ్ళు డిగ్రీ ఇస్తారు, నేను స్టార్ట్అప్ చేస్తానంటే కుదరదు. సో ఈ బీబీఏ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ ఒక స్పెషలైజేషన్ కానివ్వండి, స్పెషలైజేషన్ తప్పు కాదు, బట్ అవసరం లేదు. 95% ఆఫ్ ద మెంబర్స్ కి అవసరం లేదు. ఓకే, నన్ను అడిగితే వీ హ్యావ్ టు ప్లే సేఫ్ గేమ్. నా సేఫ్ గేమ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను నా పిల్లలకి నేను ఎగ్జాంపుల్ వాళ్ళకి గైడ్ చేస్తున్నానంటే, ఫస్ట్
వాళ్ళు ఏ కేటగిరీలో ఉంటారు, టాప్ లో ఉంటారా, ఆ దీంట్లో వెళ్ళారంటే కంపల్సరీ విన్ అవుతారా అని చూస్తాం. ఓకే లేదంటే సేఫ్ కట్ సేయింగ్ ఓకే ఓకే ఫైన్ నో ప్రాబ్లం, ఓకే నువ్వు ఇలా చేసుకో, ఇది లేకపోతే ఇది, ఇది లేకపోతే ఇది. ఓకే ఓకే, సో అట్లీస్ట్ నీ కెరియర్ లో సాలిడ్ గా ఉంటావు. ఓకే దాని తర్వాత నువ్వు ఎంత ఎఫర్ట్ పెడితే అంత పైకి వెళ్తావు. ఓకే వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారనేది మనం పుష్ చేయలేము. ఓకే మీరు పుష్ చేస్తారంటే వాళ్ళకి స్ట్రెస్ అయిపోతారు. ఓకే ఓకే, సో మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో మనం పుష్ చేయలేము. వాళ్ళు ఎంత పెట్టగలుగుతారో దానికి తగినట్టు గైడ్ చేసేదే మంచి మెంటర్, మంచి పేరెంట్. ఓకే అది మనకి రియలైజ్ అవ్వాలి కరెక్ట్ గా. ఓకే ఓకే, మనవాడికి ఇది వచ్చు, ఈ స్టేట్ లో ఉంటాడు వాడు, ఓకే ఇది వాడికి న్యాచురల్ గా వస్తుంది, ఓకే వాడు లైఫ్ లో ఎంజాయ్ చేస్తాడు, కెరీర్ లో సెటిల్ అవుతాడు, ఓకే అప్పుడు మనం ఇలా గైడ్ చేయాలి. ఓకే సార్. ఇది కావాల్సిన విషయం. అందులో బీబీఏ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఐ థింక్ ఓకే చేయనండి లేదని చెప్పట్లా, ఓకే బట్ నాట్ ఫర్ 95% ఆఫ్ ద పీపుల్. అండ్ నేను ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయగానే రేపు పొద్దున నేను బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాను, టైకోన్ అయిపోతాను అంటే ఓకే బీబీఏ జాయిన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకు ఇది డిస్క్లైమర్ లాగా చెప్పానంటే, జనరల్ గా ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఎక్కడ చూసినా ఒక ఫుడ్ బ్లాగర్ కూడా వెళ్ళి ఒక కాలేజ్ బీబీఏ కాలేజ్ లో కూర్చోనో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో కూర్చోనో 100% క్యాంపస్ ప్లేస్మెంట్, టాప్ కాలేజ్, హై ఇన్ఫ్రాస్ట్రక్చర్, 100 ఎకరాల్లో క్యాంపస్ ఉంది, ఇవన్నీ చెప్పేస్తున్నాడు సార్. ఆయన ఏం చదివావో తెలియదు ఆ ఫుడ్ బ్లాగర్. సరే నువ్వు ఫుడ్ వీడియోస్ చేస్తున్నావు అంటే, ఒక రోజు రెస్టారెంట్ కి వెళ్తాము, తింటాము, బాగాలేకపోతే నెక్స్ట్ టైం వెళ్ళాము. ఒక క్లాత్ షాప్ గురించి చెప్పావు, ఒకసారి వెళ్తాము, క్లాత్స్ బాగున్నాయి అంటే ఒకసారి తీసుకుంటాము, నెక్స్ట్ టైం రిపీట్ చేయము. బట్ ఒక స్టూడెంట్ లైఫ్, ఒక కాలేజ్ ని సజెస్ట్ చేస్తున్నావు అంటే ఈజ్ ఎంటైర్ కెరియర్ అండ్ 3 years 4 years నెక్స్ట్ 40 years లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక కాలేజ్ నువ్వు సజెస్ట్ చేస్తున్నావు, ఒక కాలేజ్ ప్రమోట్ చేస్తున్నావు అంటే దాని గురించి నీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అట్లీస్ట్ నువ్వు ఆ ఇండస్ట్రీ నుంచి అన్న అయి ఉండాలి. ఇలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు సార్. సో నేను చాలా చూసి ఇది ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఎవరైనా ఒక ప్రాపర్ పర్సన్ దీని గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అని ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను సార్. సో డిస్క్లైమర్ కోసం మీరు జాగ్రత్తగా ఎందుకని అడిగాను అనమాట. నేను ప్రాపర్ పర్సన్ కాదా నాకు తెలియదు. ఓకే కాకపోతే నాకు 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను కష్టపడి చదువుకొని, ఓకే 2 కంపెనీ స్టార్ట్ చేసి, ఎస్ 3 ఐఎమ్ ఆల్సో హైరింగ్ పీపుల్. అందుకని అడిగాను సార్. ఓకే, ఈ 3 యాంగిల్స్ నాకు ఉంది. ఓకే ఇప్పుడు నేను నా పిల్లల్ని జాయిన్ చేపిస్తే నేను ఏ జాగ్రత్తలు చూస్తాను, నేను ఎలాంటి విషయాల్లో చూస్తాను అనేది ఎస్ నేను చెప్తాను. Yes. ఓకే, సో వాడి క్వాలిఫికేషన్ ఏంటో మనకి తెలియదు, ఎస్ అండ్ వాడు ఎందుకు చేస్తున్నాడో మనకి తెలియదు. ఎస్ ఎండ్ ఆఫ్ ద డే మన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుందాం. ఎస్ మనకి నచ్చినట్టు 100 మంది ఉంటే 100 మంది మారనివ్వండి, ఎస్ ఎవరు లేకపోతే నాట్ ఆ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నేను చూస్తే ఏం చేస్తానంటే, ఫస్ట్ బీబీఏకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 60% మార్కులు వచ్చినా కూడా నాకు ప్రాబ్లం లేదు. ఓకే నాకు కావాల్సింది వాళ్ళు స్ట్రక్చర్ గా ఒక్కొక్క విషయాలు నేర్పిస్తారా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెచ్ఆర్ డొమైన్ లో ఒక స్ట్రక్చర్ ఉంటుందా, ఓకే అండ్ దానికి కావాల్సిన సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ ని వాళ్ళు అప్లై చేపిస్తున్నారా అనేది నాకు ఇంపార్టెంట్. ఓకే అప్లై చేయించేది ఏంటంటే, ఓకే ఒక రిక్రూట్మెంట్ అంటే ఎలా ఉంటది, ఓకే ఒక కేపీఏ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటది, ఓకే దానికి తగినట్టు ఎలా మీరు పీపుల్ మేనేజ్మెంట్ చేస్తారు. సో వి కాల్ ఇట్ ఎస్ పీపుల్ ఆపరేషన్స్ మన ఆఫీస్ లో. రెండోది, ఇన్ కేస్ మార్కెటింగ్. ఓకే, మార్కెటింగ్ లో ఎలా ఉంటది, మీరు ఎలా ఆలోచించాలి, దానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్స్ ఏంటి, మీరు దాన్ని ఎలా అప్లై చేయాలి, ఒక చిన్న కంపెనీ మీకు ఉంటే ఈ రోజు మీరు ఎలా మార్కెటింగ్ చేపిస్తారు అనేది వాళ్ళు నేర్పాలి. ఓకే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓకే, ఓకే మూడోది, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిపార్ట్మెంట్ తీసుకుందాం, సేల్స్. ఓకే సేల్స్ లో ఎవరు సేల్స్ అని నేర్పించట్లా, బట్ మనకి డే కావాల్సిందే సేల్స్. ఓకే సో సేల్స్ లో ఎలా చేపిస్తారు. ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఇది ఫర్ ద బేసిక్ జాబ్. ఓకే అది ఉంటే సరిపోతుంది నాకు. ఓకే అది కాకుండా ప్రొఫెసర్స్, ఆ ప్రొఫెసర్స్ కి ప్రాపర్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఓకే ఎలాంటి పని చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ రీసెర్చ్ చాలా సింపుల్ అండి. మీరు పాలిటిక్స్ ఇంతకు ముందు చేసేటప్పుడు, ఇంతకు ముందు మీరు ఎక్కి స్టేజెస్ వేసుకొని మాట్లాడేసి ఓట్లు తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు చూస్తుంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వచ్చేసారు. ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఒక సైడ్ ఒక స్ట్రాటజీ చేస్తారు, అది లోపల జరుగుతాయి. ఈ పార్టీ ఇక్కడ వెళ్దాం, ఈ పార్టీ దగ్గర వెళ్దాం అని చెప్పేసి. బట్ ఇప్పుడు వచ్చే స్ట్రాటజిస్ట్ ఎంత అంటే, డేటా మీద, కలెక్షన్స్ మీద, వాళ్ళు ఎలా స్ప్లిట్ చేస్తారు, ఈ క్యాస్ట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఎన్ని ఉన్నారు, ఈ హైట్ లో వాళ్ళు మన క్యాస్ట్ డేటా మీద కాదు, స్ట్రాటజీ మీద. ఆ స్ట్రాటజీ దేని ద్వారా వస్తుంది అంటే డేటా మీద వస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్క విషయానికి డేటా అనేది ఇంపార్టెంట్. దాన్ని అండర్స్టాండ్ చేసుకుని స్ట్రాటజీలో రావాలి. అది ఎవరు చేస్తారంటే ప్రొఫెసర్ చేస్తారు. ఈ రోజు డేటా గురించి మాట్లాడుతున్నాం, స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాం, రేపు ఇంకొకటి రావచ్చు, ఎల్లుండి ఇంకొకటి రావచ్చు.
దాన్ని ఆ ప్రొఫెసర్ దాన్ని పనిచేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, తెలిస్తేనే స్టూడెంట్స్ నేర్పుతారు, స్టూడెంట్స్ నేర్పితేనే వాడు ఆల్రెడీ ఉన్నవాడు కన్నా వీడు కొంచెం ఎక్స్ట్రా తెలుసుకొని బయటకు వస్తాడు. లేకపోతే నాకు ఆల్రెడీ 10 ఏళ్ళ ముందు ఏం తెలుసు వీడు కూడా అదే తెలుసుకొని వచ్చాడంటే వాట్ ఇస్ ద యూస్? దెర్ ఇస్ నో యూస్, రైట్? సో నాకు కావాల్సింది ఏంటంటే అలాంటి ప్రొఫెసర్స్ దగ్గర నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళు ఎలాంటి విషయాలు నేర్చుకుని అప్లై చేస్తారు, ఆ పోర్ట్ఫోలియో బయటకు వచ్చేటప్పుడు ఒక పేజ్ రెస్యూమ్ కాకుండా నేను ఇన్ని విషయాలు చేశాను, అందులో ఏ క్వశ్చన్ అడిగినా ఆ విషయాలు వాళ్ళు చెప్పగలగాలి. రెండు, ఓకే, సో వాట్ దే నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఈ ప్రొఫెసర్స్ ఓకే ఫ్యూచర్ గా ఎలా ఉంటది ఏంటనేది తెలుసుకోవాలి. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఓకే, సో పేరెంట్స్ చూశారు కదండి, మనం ఎంబీఏ బీబీఏ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కెరీర్ కౌన్సిలింగ్ గురించి కానీ, అడ్మిషన్స్ గురించి కానీ, ఇండియా అబ్రాడ్, యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.